నాకు ఐబొమ్మ వార్నింగ్ ఇచ్చింది. ఐబొమ్మ ఏంటి, విజయ్ దేవరకొండకు వార్నింగ్ ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారా? మనందరికీ తెలిసిందే, విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ అయింది, బాగానే ఉంది, కొంత టాక్ నడుస్తుంది, మిక్స్ టాక్ నడుస్తుంది ఆ సినిమాకి సంబంధించి. కానీ ఈలోపు ఈ విషయం మనకు తెలిసిందే, ఐబొమ్మ లాంటివి లేదంటే మూవీ రూల్స్ అని రకరకాల వెబ్సైట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి సినిమాలు చూడడానికి ఆన్లైన్లో. అయితే ఐబొమ్మ పేరుతో కొంతమంది ఫేక్ సైట్స్ని క్రియేట్ చేసి అనవసరంగా తమ మీద బురద జల్లుతూ తమని బ్యాడ్గా హైలైట్ చేస్తూ కొంతమంది పబ్బం గడుపుకుంటున్నారని వాళ్ళు భావించారు. దానికి సంబంధించి గతంలో కూడా ఇలాంటిదే జరిగింది, ఈసారి అలాంటిది జరిగితే మేము ఊరుకోమంటూ ఒక వార్నింగ్ ఇచ్చారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన వార్నింగ్ క్లియర్గా మనం చూడొచ్చు. ఐబొమ్మ నుంచి వచ్చినటువంటి వార్నింగ్, మా మీద ఫోకస్ చేస్తే మీ మీద ఫోకస్ చేస్తాం అని ఎప్పుడో చెప్పాం. మా పేరుతో ఫేక్ వెబ్సైట్లు రన్ చేస్తున్నారు. లాస్ట్ టైం ఖుషీ సినిమా టైంలో విజయ్ నలిగాడు, 24 గంటల్లో వెబ్సైట్ బ్లాక్ చేయకపోతే మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం అంటూ ఐబొమ్మ రిలీజ్ చేసినటువంటి వార్నింగ్ని మనం చూస్తున్నాం. స్క్రీన్ మీద మీకు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఆ వార్నింగ్ని చూపిస్తోంది. ఒక్కసారి ఇంకొంచెం క్లియర్గా ఐబొమ్మ వాళ్ళు చేసినటువంటి వార్నింగ్, ఏం వార్నింగ్ ఇచ్చారో మనం ఒకసారి చదివి వినిపిస్తాను మీకు నేను. మా టీం ముందే చెప్పింది, మా మీద ఫోకస్ చేస్తే మేము మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది అని, కానీ మీరు మా మాట వినలేదు. మీరు ఏజెన్సీస్కి డబ్బులు ఇస్తున్నారు, కానీ వాళ్ళు మమ్మల్ని తొక్కి మా పేరుతో వాళ్లే వెబ్సైట్స్ రన్ చేస్తున్నారు. అన్ని వెబ్సైట్స్ ఫోకస్ చేయకుండా సెలెక్టెడ్ వెబ్సైట్స్ ఎందుకు ఫోకస్ సెలెక్ట్ చేసినటువంటి వెబ్సైట్స్ ఎందుకు ఫోకస్ అవుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? మీకు బుర్ర లేదా? కొంచెం వాడండి. డబ్బుల కోసం ప్రమాదకరమైన మాల్వేర్ యాడ్స్ పెట్టి వినియోగదారుల డేటాను దొంగిలిస్తుంది, కానీ దానిని థర్డ్ పార్టీలకు అమ్మేస్తున్నారు. ఇదంతా మా పేరును ఉపయోగించి జరుగుతోంది. లాస్ట్ టైం విజయ్ నలిగాడు అంటూ బ్రాకెట్లో ఖుషి సినిమాకి సంబంధించి డీటెయిల్స్ చెప్పారు. మళ్ళీ ఇదే సమయంలో నలగడం ఇష్టం లేదు, అందుకే మీరు 24 గంటల సమయం ఇస్తున్నాం, మీరు ఈ కింద వెబ్సైట్స్ని బ్లాక్ చేస్తే సరి, లేదంటే మా పని మేము చేసుకుంటూ పోతాం. ఇంకోసారి ఇలాంటి నోట్స్ మీకు కనిపించవు అంటూ ఇండస్ట్రీని కాపాడండి ఐబొమ్మ టీం అంటూ ఒక మెసేజ్ని వాళ్ళు పాస్ చేశారు. ఇది ఎవరి వెబ్సైట్? నీ ఆర్ఎం గాడి వెబ్సైటు అంటూ ఒక వెబ్సైట్ని కూడా ఇచ్చారు. మనం చూడొచ్చు, rta.ibomma.foo https అంటూ ఒకటి వెబ్సైట్ అక్కడ ఉంది. అలాగే కింద దానికి సంబంధించినటువంటి ఒక ఫోటోను కూడా యాడ్ చేశారు. అంటే ఐబొమ్మ అని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఐబొమ్మ ఒరిజినల్ పేజ్ కాకుండా ఒక ఫేక్ పేజ్ ముందు మనకి పాపప్ అవుతుందన్నమాట, పైకి కనిపిస్తుంది సజెషన్స్లో. సో అది ఫేక్ వెబ్సైట్ అని, ఆ వెబ్సైట్ను ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళే ఎవరో ఒకరు రన్ చేస్తున్నారని తమ పేర్లు పెట్టుకొని ఇలాంటి ఒక ఫేక్ సైట్స్ని క్రియేట్ చేసి అక్కడికి వచ్చినటువంటి సినిమా చూద్దాం అనుకున్న వాళ్ళు అక్కడ మాల్వేర్కి సంబంధించినటువంటి కొన్ని లింక్స్ అక్కడ ఉంటాయి. అంటే యాడ్స్ కానీ ఏమన్నా ప్రొడక్ట్కి సంబంధించిన యాడ్స్ కానీ ఇంకేమైనా అక్కడ ఉంటాయి. మనం వాటిని ఎప్పుడైతే క్లోజ్ చేయడానికైనా క్లిక్ చేయడానికైనా ట్రై చేస్తామో ఇమ్మీడియట్గా మన ఫోన్లోకి మన డివైజుల్లోకి మాల్వేర్ ఇంపోర్ట్ అవుతుంది. సో అలా చాలా వరకు ప్రేక్షకుల యొక్క డేటాను మీరు చోరీ చేస్తున్నారు, దాన్ని మళ్ళీ థర్డ్ పార్టీలకు అమ్ముకుంటున్నారు. ఇక్కడ బ్లేమ్ అవుతుంది మేము. గతంలో ఖుషీ సినిమాల టైంలో కూడా మేము ఇలాగే చెప్పాం, మీకు వార్నింగ్ ఇచ్చాం, మీరు వినలేదు. ఈసారి మాత్రం అలా కుదరదు, నెక్స్ట్ టైం ఇలాంటి వార్నింగ్లు ఏముండవు, ఇలాంటి నోట్లు ఏముండవు, మేము చేయాల్సింది మేము చేస్తామంటూ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అనే చెప్పాలి. రవిచంద్ర గారు ఉన్నారు, మా ప్రతినిధి, ఒకసారి రవిచంద్ర గారితో మాట్లాడదాం. రవిచంద్ర గారు, ఇంత స్ట్రాంగ్ వార్నింగ్ ఎందుకు అసలు? అంటే ఏం జరిగింది? ఈ ఫేక్ వెబ్సైట్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఐబొమ్మ బహిరంగంగా ఇలాంటి ఒక వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నందు, టాలీవుడ్ ఇండస్ట్రీయే కాదు, ప్రపంచ సినిమా ఇండస్ట్రీ కూడా పైరసీ భూతం అయితే ప్రస్తుతానికైతే టాలీవుడ్ సినిమాలన్నీ కూడా ఐబొమ్మ వెబ్సైట్ లో 24 గంటల ముందే, దాదాపుగా రిలీజ్ అయిన 24 గంటల లోపే ఈ సినిమాలన్నీ కూడా హై క్వాలిటీలో ప్రత్యక్షమవుతున్నాయి. హెచ్డి ఫిల్మ్లు కూడా అప్లోడ్ అవుతున్నాయి. దాన్ని అరికట్టడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు సక్సెస్ కాలేదనే చెప్పుకోవాలి. చాలా ఏజెన్సీస్ అలాగే ప్రభుత్వానికి సంబంధించిన
అథారిటీస్ కూడా ఈ పైరసీని అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఏది ఇప్పటి వరకు కూడా సాధ్యపడలేదు. దాన్ని అరికట్టే భాగంలోనే ఇలాంటి ఫేక్ ఐబొమ్మ వెబ్సైట్స్ ని క్రియేట్ చేసి దానికి పాపప్ గా పెట్టారా అనేది కూడా ఒక అనుమానం అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో కొంతమంది కలుగుతోంది. సో అలా పెట్టిన వెబ్సైట్ గురించే ఐబొమ్మ ఒక ప్రకటన అయితే విడుదల చేసినట్లుగా అనిపిస్తోంది. ఇలాంటి ఫేక్ వెబ్సైట్స్ పెట్టొద్దు, ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నారు, మరలా చాలా ఇబ్బందిని ఫేస్ చేసుకోవాల్సి ఉంటుంది అంటూ కూడా దాదాపుగా ఒక వార్నింగ్ లాగానే అనిపిస్తోంది. ఇప్పుడు ఐబొమ్మ వెబ్సైట్ లో హోమ్ పేజీ లో కనిపిస్తున్న స్టేట్మెంట్ అయితే దాదాపుగా ఇండస్ట్రీకి ఒక వార్నింగ్ గానే అనిపిస్తోంది. దీనిపై మరి ఇండస్ట్రీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎలా రెస్పాండ్ అవుతుంది, లేదా ప్రభుత్వం వైపు నుంచి కూడా ఏమైనా సహాయ సహకారాలు తీసుకుంటారా అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది నందు. అంటే మరి ఇటు టీం నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా దీనికి సంబంధించి ఇప్పటికీ? అండ్ గతంలో ఖుషీ సినిమా సమయంలో జరిగిందని కూడా వాళ్ళు కొంత గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అప్పుడు ప్రాపర్గా ఏం జరిగింది అనేది ఒకసారి డిస్కస్ చేద్దామా? ఖుషీ అనే కాదు, దాదాపుగా ప్రతి సినిమాకి, ప్రతి అగ్ర హీరోల సినిమాలకి అయితే ఇంకా దాని మీద క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఈ మధ్య థియేటర్కి వెళ్ళటం మానేశారని చెప్పుకోవాలి. ఇలాగా ఫేక్ వెబ్సైట్స్ లోని ఆ సినిమాలు చూసే ఆలోచనకు వచ్చేసారు. ప్రేక్షకులు కూడా టికెట్ రేట్లు పెరిగిపోవడం కావచ్చు, థియేటర్లో క్యాంటీన్ లో రేట్లు పెరిగిపోవడం కావచ్చు, పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా ఆడియన్స్ కూడా దాదాపుగా ఇలా వెబ్సైట్స్ లోనే ఆ సినిమాని చూసేయాలి, ఫోన్ లో ల్యాప్టాప్ లో చూసేయడానికి అలవాటు పడిపోయిన ఈ టైంలో ఆ ఐబొమ్మని కంట్రోల్ చేయటం అనేది ముఖ్యమైన టాస్క్ గానే అనిపిస్తుంది. ఇండస్ట్రీ దానికి సంబంధించి ఎప్పటి నుంచో చాలా చర్యలు తీసుకుంటోంది, ప్రయత్నాలు అయితే చేస్తోంది. రకరకాల సైబర్ ఏజెన్సీస్ కూడా ఈ టాస్క్లు అయితే గతంలో కూడా అప్పచెప్పారు. వాళ్ళు కూడా ఎవరు కూడా సక్సీడ్ అవ్వలేదు. మహా అయితే 1 రోజు 2 రోజుల వరకు అప్లోడ్ అయిన కంటెంట్ ని డిలీట్ చేస్తూ ఆ సైట్స్ ని బ్లాక్ చేస్తూ మేనేజ్ చేయగలిగారు తప్పితే పూర్తిగా ఎవరు కూడా ఇప్పటి వరకు చేయని పరిస్థితి. సో దీనిపై ప్రభుత్వమే ఒక చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇండస్ట్రీ వైపు నుంచి కావచ్చు, ఈ సినిమా యూనిట్ ని వైపు నుంచి కావచ్చు, కొన్ని సైబర్ ఏజెన్సీస్ ద్వారా ఇలాంటి పైరసీ లింకులు బయటకు రాకుండా ప్రయత్నాలు అయితే దాదాపుగా 1 వారం రోజుల పాటు జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రయత్నాలే జరుగుతున్నాయి ప్రస్తుతానికి కూడా. ఓకే, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర గారు. ఈ విషయానికి సంబంధించి మరి ఫర్దర్గా కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉండబోతున్నాయి, టీం ఎలా రెస్పాండ్ అవుతుంది? ఓవైపు విజయ్ దేవరకొండ కానీ మరి లేకపోతే అతన్ని ఎవరి పేరు మీద అయితే చెప్తున్నారు, ఎవరో అతనికి సంబంధించిన వాళ్ళే ఇవన్నీ రన్ చేస్తున్నారు అని చెప్పి వార్నింగ్ ఇస్తున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఏమైనా రెస్పాండ్ అవుతారా, ఆ సినిమా టీం కానీ ఏమైనా రెస్పాండ్ అవుతారా? మరి ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే ఎలా ఉండబోతున్నాయి కాన్సిక్వెన్స్? ఐబొమ్మ ఏం చేయబోతుంది, విజయ్ దేవరకొండ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఇదే పెద్ద విషయంగా మారింది. మొత్తం మీద ఐబొమ్మ ఇలా బహిరంగంగా ఒక వార్నింగ్ ఇవ్వడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు నిజంగానే ఐబొమ్మ పేరుతో ఇలాంటి కొన్ని ఫేక్ పేజెస్ క్రియేట్ అయ్యి, ఫేక్ సైట్స్ క్రియేట్ అయ్యి ఎవరైతే వినియోగదారులు ఉంటారో, ఎవరైతే సినిమాలు చూడడానికి వెళ్తున్నారో వాళ్ళ డేటాను దొంగిలించి మాల్వేర్ వాళ్ళ డివైజర్లోకి పంపించి ఆ డేటాను థర్డ్ పార్టీకి అమ్ముకుంటున్నారా? మరి అలాంటి విషయాల్లో ఖచ్చితంగా ఇది కేవలం విజయ్ దేవరకొండకి ఐబొమ్మకి సంబంధించిన విషయమే కాదు, సైబర్ క్రైమ్కి సంబంధించిన విషయం కూడా. సైబర్ క్రైమ్ ఈ విషయంలో ఫోకస్ చేయాలి. నిజంగా ఇలాంటి మాల్వేర్ ఇన్స్టాలేషన్ జరుగుతుందా, ఇన్ఫర్మేషన్ థ్రెట్ జరుగుతుందా, థర్డ్ పార్టీకి అది సేల్ జరుగుతుందా? ఇలాంటి విషయాల్లో చాలామంది మోసపోతూ ఉంటారు. కాబట్టి ఏదో సినిమా చూద్దామని వెళ్ళి ఏదో ఒక లింక్ మీద ఎక్కడో ఒక చోట క్లిక్ చేసి ఇలా నష్టపోతూ ఉంటారు. చాలామంది పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్తుంది, డబ్బులు పోగొట్టుకుంటుంటారు, చివరికి జీవితాలు పాడైపోయేటువంటి స్థితికి చాలామంది వెళ్తున్నారు. సో దయచేసి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, ప్రేక్షకులు జాగ్రత్తగా ఉండండి. సినిమాలు చూడడానికి ఆన్లైన్ సైట్స్లోకి వెళ్లే ముందు అసలు పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. అఫీషియల్ సైట్స్ మనకి చాలా వచ్చాయి, ఒక 4 రోజులు ఓపిక పడితే అందులో చూడొచ్చు, లేదా ఒక 200 300 మనవి కాదు అనుకుంటే మన కోసం స్పెండ్ చేసుకుంటే హ్యాపీగా థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. అలా కాదని ఇలా కనుక వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ సైట్స్లో, ఆన్లైన్ సైట్స్లో కనుక చూద్దామని వెళ్తే మీ ఇన్ఫర్మేషన్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తుంది. ఫేక్ సైట్స్ చాలా ఉన్నాయి, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ వెళ్ళిపోతాయి, మీ పర్సనల్ ఫొటోస్ వెళ్ళిపోతాయి, మొత్తం అంతా డీటెయిల్స్, మీ ఫోన్లో ఉన్న మెసేజెస్ వెళ్ళిపోతాయి, కాల్ హిస్టరీ వెళ్ళిపోతుంది, ప్రతిదీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది.
అదంతా కూడా వేరే వాళ్ళు ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు, రేపు మిమ్మల్ని బెదిరించగలుగుతారు, ఇంకేదైనా మీకు హాని చేసే అవకాశం ఉంటుంది, మీ జీవితాల మీద అది ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది రేపు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. సినిమాలు చూడడానికి ఒక 200-300 ఖర్చు అవుతాయి థియేటర్కి వెళ్తే అని ఆలోచిస్తే అదే 300 రూపాయలతో నెల రోజులు చూసుకోవడానికి మీకు చాలా సైట్స్ ఉన్నాయి మన దగ్గర, చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అవన్నీ కాదు అనుకొని కనుక మీరు అలాంటి చిన్న చిన్న విషయాల్లో రిస్క్ తీసుకున్నారు అంటే మీరు చాలా నష్టపోతారు. ఖచ్చితంగా సైబర్ క్రైమ్ కూడా దీని గురించి ఒకసారి ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికి ఎంతమంది నష్టపోయారో, ఎంతమందికి సంబంధించిన డేటా పోయిందో తెలియదు. కాబట్టి సైబర్ క్రైమ్ దీని గురించి కూడా ఫోకస్ చేయాలి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అండ్ టీం ఎలా రెస్పాండ్ అవుతుంది, మరి విజయ్ దేవరకొండ కానీ అతని టీం కానీ ఎలా రెస్పాండ్ అవుతుంది దీనికి సంబంధించి అనేది వేచి చూడాల్సిన అంశం. ఈ అంశానికి సంబంధించి మీరు మీ అభిప్రాయాలను ఆర్టీవీతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి.